పీటీ టీచర్ అరాచకాలను భరించలేక రోడ్డెక్కి ధర్నాకు దిగారు విద్యార్థులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పీటీ జ్యోత్స్న వేధింపులను బయటపెట్టారు విద్యార్థులు. ఆమెను సస్పెండ్ చేసే వరకు వెళ్లేదే లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఇక్కడ 500 మంది విద్యార్థులకు గాను కేవలం 2 బాత్రూంలు మాత్రమే ఉన్నాయి. పీరియడ్ సమయంలో కాస్త ఆలస్యమైతే బాత్రూంలోకి వచ్చి మమ్మల్ని కొడుతూ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్నారని విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బట్టలు వేసుకునే టైం కూడా ఇవ్వకుండా అసభ్య పదజాలంతో తిడుతూ కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీటీని సస్పెండ్ చేయాల్సిందేనంటూ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. పీటీ కొట్టిన దెబ్బలను చూపిస్తూ రోధించారు. సైకో టీచర్ ని సస్పెండ్ చేయాల్సిందే అని నినాదాలు చేయడంతో ఎంఈఓ రఘుపతి పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వినకపోవడంతో పీటీ టీచర్ జ్యోత్స్నను సస్పెండ్ చేస్తున్నామని ఎంఈఓ చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. పీటీ టీచర్ అరాచకాలను భరించలేక రోడ్డెక్కి ధర్నాకు దిగారు విద్యార్థులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పీటీ జ్యోత్స్న వేధింపులను బయటపెట్టారు విద్యార్థులు. ఆమెను సస్పెండ్ చేసే వరకు వెళ్లేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఇక్కడ 500 మంది విద్యార్థులకు గాను కేవలం 2 బాత్రూంలు మాత్రమే ఉన్నాయి. పీరియడ్ సమయంలో కాస్త ఆలస్యమైతే బాత్రూంలోకి వచ్చి మమ్మల్ని కొడుతూ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తున్నారని విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బట్టలు వేసుకునే టైం కూడా ఇవ్వకుండా అసభ్య పదజాలంతో తిడుతూ కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీటీని సస్పెండ్ చేయాల్సిందేనంటూ సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. పీటీ కొట్టిన దెబ్బలను చూపిస్తూ రోధించారు. సైకో టీచర్ ని సస్పెండ్ చేయాల్సిందే అని నినాదాలు చేయడంతో ఎంఈఓ రఘుపతి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు వినకపోవడంతో పీటీ టీచర్ జ్యోత్స్నను సస్పెండ్ చేస్తున్నామని ఎంఈఓ చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. Sorry.